ఇది స్ట్రిక్ట్ గా ఎట్లా అందరినీ తీసేస్తే ఇంకెవరుంటారు సార్? లేరు కదా, కొరత కూడా ఉంది కదా, కేంద్రం కూడా చెప్తోంది కదా, అన్ని రాష్ట్రాలకు అంత మందిని ఇవ్వలేమంటుంది కదా. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్, రెండు విషయాలు సార్. దీంట్లో మనం చెప్పాల్సింది రెండు విషయాలు చెప్పుకోవాలి. మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అంటే దేశంలోనే నెంబర్ 1 లాగా ఉండేది ఒకప్పుడు సార్. ఒకప్పుడు ఇప్పుడు అన్ని మైకలంటించారు ఆయన. వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం అనేది అతపాతాల్లోకాన్ని పడిపోయింది, దిగజారిపోయింది. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎక్కడ మేము చూడలేదు అని అప్పుడు ఇంత గొప్ప యంత్రాంగం అని ఎక్కడా చూడలేదు అంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంత పనికిమాలిన యంత్రాంగం మేము ఎక్కడ చూడలేదు అనే స్థాయికి కొంతమంది అధికారుల ప్రవర్తన వల్ల కింద పడిపోయింది సార్. కోర్టుల ముందు జడ్జిల ముందు సెక్షన్లు చదివారు సార్, సెక్షన్లు చదివిపించారు. మీ ఫేస్ చూడాలంటేనే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి కోర్టు కూడా పదే ఏంటి ఎందుకు వస్తున్నారని కూడా అడిగింది కోర్టే. పవన్ గారు మీకు ఒక విషయం చెప్తా. ఏదైతే రాజధాని కోసం 35,000 ఎకరాలు త్యాగం చేసి రాజధాని రైతులు భూములు ఇచ్చి అప్పుడేమో రాజధాని ఇక్కడే ఉంటాదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యం ఇక 3 రాజధానులు పెడతానని చెప్పిన సందర్భం నుండి రైతులందరూ కూడా మహిళలతో పాటు చిన్న పిల్లలతో పాటు వృద్ధులతో పాటు ఈ రాజధాని ఇక్కడే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని చెప్పి రోడ్ల మీద నిలబడితే ఆ మహిళల్ని పొట్టల మీద తన్నారు, కడుపుల మీద తన్నారు, వృద్ధుల్ని ప్రాణాలు తీసేదానికి తయారయ్యారు ఈ పోలీసు యంత్రాంగం. వాళ్ళని పరామర్శించడానికి చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు గారి మీద చెప్పులేశారు, రాళ్ళు వేశారు. వేస్తే ఆ రోజు చెప్తే ఆ రోజు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నాడు ఆ రోజు. అంటే ఒక ముఖ్యమంత్రి రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతులు అంటే ఎవరు ఇక్కడ సొంతానికి పనిచేయటం లేదు సార్. వాళ్ళేమో భూములు త్యాగం చేసినటువంటి రైతులు రాజధాని కోసం, మనందరి కోసం. వాళ్ళకి ఇబ్బంది జరిగిందని చెప్పి చంద్రబాబు గారు వెళ్తే రాళ్ళు వేస్తే అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పి ఆ రోజు ఒక అదే సార్ నేను అనేది. చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అన్నేళ్ల 40 సంవత్సరాల రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి ఆయన రోడ్డు పైన వెళ్ళడానికే ఇబ్బంది కలిగించారు, కూడళ్లలో మీటింగ్ పెట్టుకోవడానికే ఇబ్బంది కలిగించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఈ విధంగా హడావిడి ఎట్లా చేయగలుగుతున్నారు? ఎందుకు చర్యలు ఉండట్లేవనే కదా. నేను చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ఏబిఎన్ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను సార్, మారాలి. మనము ఇదే విధంగా ప్రవర్తిస్తా ఉంటే అధికార యంత్రాంగం ఇష్టం వచ్చినట్టు తయారైపోయింది. వాళ్ళను ఇప్పుడు మీకు బాధ లేదు సార్, మీకు బాధ లేదు, మీరు ఎన్నైనా ప్రజల కోసం అనిపించుకుంటారు. మిమ్మల్ని అంటా ఉంటే మాకు బాధ ఉంది. ఎవరైతే సుధాకర్ రెడ్డి మిమ్మల్ని నడి రోడ్లు నిలబెట్టి మీ పక్కన నేనున్నాను సార్, ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ పక్కన నేనున్నాను సార్, నా కంట్లో నీళ్ళు ఈ రోజు కూడా వస్తున్నాయి సార్. మీరు అరిసిన అడుపులు, మీరు మాట్లాడిన బాధ మాకు ఇప్పుడు కూడా గుండెల్లో నుండి గూడు కట్టుకొని ఉన్నాయి. మీరు